యా ఎస్ రమేష్ బాబు గారు చెప్పండి. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేశాము, ఇప్పుడున్న ప్రభుత్వము పూర్తిగా ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం వహిస్తుంది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే ఆక్వా రంగంలో ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? దాంట్లో ఆధారాలు అంటే పూర్తిగా ఆధారాలు ఉన్నాయండి. ఫీడ్ ఫ్యాక్టరీలు ఇవాళ ఏ పెద్ద ఫీడ్ ఫ్యాక్టరీ తీసుకున్నా 10,000 కోట్లు తక్కువ సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కాకోకుండా వాళ్లే లాభాలతో వాళ్లే కొనుగోలుదారులు, ఎక్స్పోర్ట్లు కూడా, రైలు కూడా వాళ్ళే సుమారుగా ప్రతి ఫీడ్ ప్లాంట్లు సంబంధించిన వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఉంది, కొనుగోలుదారులు వాళ్ళే, కావాల్సి వచ్చినప్పుడు రేటు తగ్గిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆక్వాలో వైరస్ అనేది చాలా పెద్దది. ఎప్పుడైతే వైరస్ ఎఫెక్ట్ వచ్చి చెరువులు చనిపోతున్నాయో ఒక్కసారి రేట్లు పడేస్తున్నారు. ఆ రేట్లు పడేసినప్పుడు విపరీతమైన రైతు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇతర దేశాల్లో సబ్సిడీలు ఇచ్చి రైతుకి పవర్ పూర్తిగా ఉచితంగా ఇచ్చి చైనా లాంటి దేశాల్లో కల్చర్ చేస్తుంటే మన దేశంలో ఇచ్చినట్టే ఇచ్చి పవర్ ఫ్యాక్టరీ అని ఇంకొకటి రైతు గిట్టుబాటు కాకుండా చేయటం. దాంతోపాటు టైగర్ సీడ్ రూపాయి పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఒక్క సీడ్ కొనాలంటే రూపాయి పెట్టి కొనాల్సి వస్తుంది. వనాన్ని కొంచెం పర్వాలేదు, కానీ టైగర్ మాత్రం దారుణమైన రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు, ఫీడ్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక సోయా మొన్నటి దాకా తగ్గింది, పెరగగానే రేటు పెంచేస్తారు. మళ్ళా సోయా తగ్గితే రేటు తగ్గించరు, మొక్కజొన్నలు తగ్గితే రేటు తగ్గించరు. ఇదంతా ఏంటి, వన్స్ ఒకసారి పెంచితే రైతు దగ్గర దోపిడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కుదరకపోతే ఆల్ ఆఫ్ సడన్గా రేట్లు పడేస్తారు. ఇదంతా ఏంటంటే ఒక సిండికేట్. ఈ సిండికేట్ ని గవర్నమెంట్ సక్రమంగా ట్యాకిల్ చేయకపోతే వాళ్ళందరూ ఆర్థిక సంపన్నులే. ఈ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో ఆదుకుంటాం మూలంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ఇబ్బంది ఏముంది, వాళ్ళు ఇష్టానుసారంగా దోపిడీ చేసుకునే పరిస్థితికి అవకాశం ఈ ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. యా అయితే మీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కానీ ఆక్వా ఎగుమతులు పెంచాము అని ఒకవైపు చెప్తుంది. అయితే నిజంగా రైతు ఆదాయం అప్పుడు స్థిరపడే వ్యవస్థ ఎందుకు తీసుకురాలేకపోయారు? సార్ చాలా ప్రయత్నం చేశారు. నాకు ఈ ఆక్వా ఫీడ్ ఫ్యాక్టరీ నడిపాను, ఆక్వా కల్చర్ ఉంది మొదటి నుంచి, ఇవాళకి అందులోనే ఉన్నాను, కల్చర్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం గిట్టుబాటు ధర ఎట్టాగో, మొక్కజొన్నలకు గిట్టుబాటు ధర ఎట్టాగో అట్టాగే ఆక్వాకు కూడా ఒక ప్రయత్నం చేస్తాను. 6,000 కోట్ల రూపాయలు దీనికి కేటాయిస్తున్నా అని చెప్పినప్పుడు ఆయనతో నేను డైరెక్ట్గా కూర్చుని, అన్న ఇక్కడ లోకల్లో అయితే మనం చేయగలుగుతాం, ఇది విదేశీ మారక ద్రవ్యం కనుక కొంచెం ఇబ్బంది ఉంటుంది, అది పెట్టడం కష్టమేమనంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, రైతుకు ఉపయోగపడే పనికి ఒక 6,000 కోట్లతో ప్రయత్నం చేస్తున్నా, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దామని చెప్పారు. ఖచ్చితంగా రైతుకు ఉపయోగపడేటట్టుగా ప్రయత్నం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా బాధ్యతారహితంగా, ఇంతకు ముందు చెప్పారే తగ్గిస్తామని చెప్పి ఒప్పుకుని లేచి వెళ్ళి మేము 2 రూపాయల కంటే ఎక్కువ తగ్గించలేమని చెప్పేశారు. దీన్ని ఈ ప్రభుత్వం వాళ్ళని ఏమీ చేయలేదు, దానికి రైతుకు ఉపయోగపడేటట్టు చేయదు, ఖచ్చితంగా ఆర్థిక సంపన్నులకు ఉపయోగపడేటట్టుగానే ఇవాళ ఉన్న ప్రభుత్వం ప్రవర్తిస్తుంది.